తీవ్ర వాయుగుండం దిశను మార్చుకుంది. తీరం దాటిన తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తుండటంతో తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీగా వానలు పడ్డాయి. జగిత్యాల, నిర్మల్ జిల్లాలో కుండపోతగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లా సారంగపూర్లో 176.3 మిల్లీమీటర్లు, శ్రీకొండలో 169.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లా లింగాపూర్లో 140.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా పొన్కల్, మామ్డా, అక్కాపూర్లో భారీ వానలు పడ్డాయి. హైదరాబాద్లో కుండపోతుగా వర్షం కురిసింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచింది. వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, సెక్రటేరియట్, పంజాగుట్ట, అమీర్పేట, ఎస్ఆర్ నగర్ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం పడింది. నేడు కూడా అనేక ప్రాంతాల్లో జల్లులు పడుతూనే ఉన్నాయి. హైదరాబాద్లో ఇవాళ సాయంత్రం నుంచి భారీ వర్షం మొదలై రేపు తెల్లవారుజాము వరకు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేశారు. నేడు తెలంగాణలో ప్రధానంగా దక్షిణ తెలంగాణలో తేలికపాటి జల్లులు, ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. సాయంత్రం నుంచి వర్షాల జోరు బాగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 16 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. జగిత్యాలలో భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వానలు కురవడంతో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లడంతో కాలనీల్లోకి వర్షపు నీరు చేరి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. రోడ్లపై భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతోంది. మురుగునీటి కాలువలు సక్రమంగా లేకపోవడంతో వర్షాల సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి వాగులు ప్రవహిస్తున్నాయి. సిరికొండ మండలంలో కప్పలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గత వర్షాకాలంలో కొండూరు వంతెన వరదలకు కొట్టుకుపోయింది. దెబ్బతిన్న వంతెనకు తాత్కాలికంగా ఏర్పాటు చేసి అప్రోచ్ రోడ్డు వేశారు. అయితే గత రాత్రి కురిసిన వర్షానికి మట్టి రోడ్డు కోతకు గురైంది. దీంతో సిరికొండ మండల కేంద్రానికి రాకపోకలు నిలిచాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం మదనపల్లిలో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షం నమోదు కాగా కామారెడ్డి జిల్లా జక్కల్లో 10 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. సిరికొండ మండలం కప్పలవాగు, ధర్పల్లి మండలం ముత్యాలమ్మ వాగు, ఎర్గట్ల మండలం తీగలవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. మదనపల్లి ప్రాంతంలో పంట పొలాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. జిల్లాలో భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఓ మోస్తరుతో పాటు భారీ వర్షాలు కురిశాయి. ఇటు నిజామాబాద్తో పాటు కామారెడ్డి జిల్లాలోనూ కుండపోత వర్షం కురిసింది. నిన్న నుంచి ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో నిన్నటి వరకు బోసిపోయిన చెరువులు, కుంటలు, కాల్వలు పూర్తిగా జలకళ సంతరించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా వరద వస్తుంది. మొన్నటి వరకు కొత్త నీరు లేక బోసిపోయిన ప్రాజెక్టులకు కూడా కొత్త నీరు వచ్చి చేరుతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు దాదాపు 5,000 క్యూసెక్ల వరద నీరు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇటు నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా ఎగువ కురిసిన వర్షాలకు దాదాపుగా 7,000 క్యూసెక్ల వరద నీరు వస్తుంది. ఇక చాలా చోట్ల వాగులైతే ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
కురుస్తుంది. ఇటు కప్పలవాగు వద్ద వరద ఉధృతి పెరిగింది. దీంతో అక్కడ రాకపోకలు నిలిచిపోయినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఇక ఈ సీజన్లో వర్షాకాలం ప్రారంభమైనాక ఇదే అతిపెద్ద వర్షంగా అధికారులు అయితే చెప్తున్నారు. దాదాపుగా రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. ఇక కామారెడ్డి జిల్లాలో జుక్కల్ నియోజకవర్గంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. దాదాపుగా 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కేవలం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన వర్షం ఉదయం వరకు దాదాపు 10 సెంటీమీటర్లు కురిసింది. ఇక అన్ని మండలాల్లో కూడా వర్షాలు అయితే కురిశాయి. దాదాపు సగటున 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు. ఇక నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురిసింది. ఇటు నిజామాబాద్ మాక్లూరు మండలంలో దాదాపుగా 13 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఇక వాగులు మదన్పల్లి ప్రాంతంలో దాదాపుగా 13 సెంటీమీటర్లు కురిసింది. ఇక జిల్లా వ్యాప్తంగా మల్కాపూర్లో దాదాపు 11 సెంటీమీటర్లు. ఇటు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల పరిధిలో వర్షాలు కురుస్తున్నాయి. అంటే భారీ వర్షాలు ఈ రోజు రేపు అంటే మరో 2 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇక వాగులు వంకలు జలకళ సంతరించుకుని నిన్నటి వరకు బోసిపోయాయి. కానీ ప్రస్తుతం నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలు ఒక పంటలకైతే జీవం పోసాయని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం మనం చాలా చోట్ల పంట పొలాల్లో కూడా భారీగా వర్షం నీరు చేరడంతో రైతులు ఆవేదనలో ఉన్నారు. నిన్నటి వరకు వర్షాల కోసం ఎదురు చూసిన రైతులకు ఒక్కసారిగా కురిసిన వర్షాలు పొలాల్లోకి భారీగా నీళ్లు వచ్చి చేరాయని చెప్తున్నారు. ఇక రైతులు ఉన్నారు. సో ఎట్లా వర్షం కురిసింది జిల్లాలో? సార్ నిజామాబాద్ నుంచి ఇదే ఫస్ట్ సార్ వాన కురుసుడు. వాన అంటే మనం నాటి ఒక వారం కూడా కాలేదు, మొత్తం చెరువు అయిపోయింది. ఇప్పుడు గనమలు తెంపేసి వచ్చిన అయినా కానీ ఆగట్లే నీరు. ఎప్పటి నుంచి కురిసింది వర్షం? ఈ రాత్రి 1 గంట కాడి నుంచి 3 దాకా ఫుల్ వాన, తెల్లారినాక తగ్గింది. ఇక పడతానే ఉంది. ఇక ఈ సీజన్ ఇదే ఫస్ట్ వాన, పెద్ద వాన. ఇక్కడ వచ్చేసి ఇన్ని రోజులు అతివృష్టి అనావృష్టి అంటారు కదా, నిజామాబాద్కు ఎప్పుడు ఇటువంటి గత 10 సంవత్సరాల నుంచి ఇంత ప్రభావం ఎన్నడూ రాలేదు. ఇన్ని రోజులు ఎదురు చూసిన రైతులకు ఇదొక సంతోషకరమైన వార్తనే. ఇక్కడ ఏంటంటే ముందేసిన పొలాలు వచ్చేసి ఓకే నాటుకొచ్చినాయి, బట్ ఇప్పుడు రీసెంట్లీ వేసిన పొలాలు మాత్రం వరి మునిగిపోయింది సార్. మునిగిపోయి మళ్ళీ వేసే పరిస్థితి అయితే వచ్చింది. వర్షాల కోసం అంటే ఇక డైలీ చూడడమే కదా సార్, ఒక రైతుగా డైలీ వర్షం కోసం చూడడము, పడదా ఇప్పటికి ఇంకా 2 ఎకరాలు పొలం నాటలేము, ఇంకా దానికోసం వెళ్ళాము. వర్షం అయితే పొలాలన్నీ నీళ్ళు అయితే మంచిగా ఉన్నాయి. హ్యాపీ సార్. ఇప్పుడైతే వర్షం లేట్ అయింది అంతే తప్ప, లేట్ అయింది. ఎల్లినో ప్రభావం అన్నారు, వర్షం పడితే ఎల్లినో లేదు, ఏమీ లేదు, అంతే కదా సార్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, NTV, నిజామాబాద్.